హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగా 2 రోజులైతే గ్యాప్ వచ్చేసింది నా వీడియోలకి. సో, ఈరోజైతే ఫ్రైడ్ రైస్ వీడియో పెడుతున్నానన్నమాట. సో, ఇది సాటర్డే ఈవినింగ్ వ్లాగ్. సాటర్డే మా బాబు స్కూల్ నుంచి వచ్చినాక నేను ఎర్లీ డిన్నర్ చేపిస్తాను కదా, పిల్లలకి కూడా త్వరగా డిన్నర్ అయితే తినిపించేస్తాను. సో, అందుకని ఈరోజు వాడు ఫ్రైడ్ రైస్ కావాలని అంటేను, సో అందుకనేసి చేస్తా అన్నాను. మా పిల్లలకి ఫ్రైడ్ రైస్లో అన్ని వెజిటేబుల్స్ అయితే వేస్తానండి, ఎందుకంటే వాళ్ళు ఏవేవి వెజిటేబుల్స్ అయితే వాళ్ళు తినారో అట్లాంటివన్నీ నేను ఇక్కడ ఫ్రైడ్ రైస్లో అయితే యాడ్ చేసేస్తాను. సో ఫ్రైడ్ రైస్లో వేసేస్తే తింటారు మామూలుగా. నార్మల్గా అయితే కర్రీలు అట్లా వండితే కూరగాయలు వెజిటేబుల్స్ మా పిల్లలు అయితే తినారండి. సో అందుకనేసి వాళ్ళకి ఏదో ఒకలా ఫుడ్లోకి వెజిటేబుల్స్ వెళ్ళాలి కదా అనేసి ఇట్లా చేస్తున్నాను నేను ఈరోజు. ఫ్రైడ్ రైస్లోకి డిఫరెంట్గా క్యారెట్, వైట్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ అన్నీ వేసేస్తున్నాను. పన్నీర్ కూడా వేసేస్తున్నాను. ఇట్లా వేస్తే పిల్లలకి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. సో వాళ్ళు అట్రాక్ట్ అయ్యి తినేస్తారన్నమాట. వాళ్ళకి త్వరగా టెంప్ట్ అయిపోతుంది తినడానికి. సో అందుకని ఇట్లా చేస్తాను నేను. దీంట్లోకి అన్నీ ఫ్రై అయ్యాయి కదా వెజిటేబుల్స్, మళ్ళీ పన్నీరు. దాంట్లోకి అయితే నేను ఇంట్లోనే చేసుకున్న షేజ్వాన్ చట్నీ, మళ్ళీ దీంట్లో కొంచెం గ్రీన్ చట్నీ కూడా వేస్తున్నానండి. దీంట్లో చిల్లీ వేయట్లేదు, ఎందుకంటే పిల్లలు తింటారు కదా, కారం ఎక్కువ అవుతుంది అనేసి నేను ఇక్కడ చిల్లీ వేయట్లేదు. మామూలుగా గ్రీన్ చట్నీలో కూడా చిల్లీ ఉంటుంది, షేజ్వాన్ చట్నీలో కూడా కొంచెం స్పైస్ ఉంటుంది కదా, సో దాంతోనే సరిపోతుంది అనేసి వేయట్లేదు. అవన్నీ వేసేసి రైస్ వేసేసి సాల్ట్ వేసి కలిపేస్తున్నాను అంతే. ఫ్రైడ్ రైస్ ఒక 2 మినిట్స్లో అయిపోతుందండి, త్వరగా అంతేం పని పెట్టదు. పిల్లకి కూడా కొంచెం హెల్తీగా ఉంటుంది. అంటే అన్హెల్దీ అంటే బయట తింటే అన్హెల్దీ, ఇంట్లోనే అన్నీ చేసుకొని పెట్టుకున్నాం కదా కాబట్టి సో ఇది హెల్తీనే ఉంటుంది. మా బాబు అయితే వెయిట్ చేస్తున్నాడు, వాడికి ఇచ్చేసాను. వాడైతే బాగా ఇష్టంగా తింటాడు ఫ్రైడ్ రైస్, వాడికి బాగా నచ్చుతుంది ఇది. అదంతా చేసుకున్నాక ఇక నావి సామాన్లు అన్నీ ఎక్కడవక్కడ సర్దేసుకుంటాను. చాపింగ్ బోర్డ్ కడిగేసి సర్దేశాను. మళ్ళీ ఇక్కడ పన్నీర్ తీసుకున్నాను, సోయా సాస్, షేజ్వాన్ చట్నీ అవి ఏమేమి తీసుకున్నానో అన్ని ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టేస్తున్నాను. ఎక్కడివక్కడ పెట్టేసి నా నైట్ రొటీన్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ అన్ని గిన్నెలు కూడా కడిగేసాను, అప్పటికప్పుడు కడిగేస్తాను కదా నేను. కడిగేసేసి కట్ట అంతా తుడిచేసుకుంటున్నాను. ఇక్కడ నైట్ నేను మామూలుగా వినెగర్ అది విమ్ వేసేసి స్ప్రే కొట్టుకున్నానండి. నేను ఇంతకుముందు మిస్టర్ మజల్ వాడేదాన్ని కదా, ఇప్పుడైతే అది వాడట్లేదు, ఇంట్లోనే చేసుకుంటున్నాను. సో అది వేస్తే కొంచెం కాక్రోచ్లు అవి రావండి. సో మొత్తం స్ప్రే చేసి కట్ట అంతా తుడిచేసుకొని ఇక్కడ సామాన్లు అయితే అన్నీ కడిగేసుకుంటున్నాను. సో ఇదండి నా నైట్ రొటీను. సో నా వీడియో కనుక మీకు నచ్చితే సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్ అండి.